సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ అటవీ ప్రాంతంలో చిరుత మృతి కలకలం రేపింది. ఇక్కడే కొద్ది రోజులుగా మకాం వేసిన చిరుత గొడుగుపల్లి అడవి ప్రాంతంలో మృత్యువాత పడింది. పొదల వద్ద చిరుతను గమనించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దుబాక రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో స్పాట్ కు చేరుకున్న రెస్క్యూ టీం చిరుతను గమనించారు. చాలా సమయం వరకు చలనం లేకుండా ఉండటంతో చిరుతను పట్టే ప్రయత్నం చేశారు. ఎంతకీ కదలకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా స్థాయి అటవీ శాఖ అధికారులను సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత చనిపోయిన ఆనవాళ్లను గుర్తించారు. చనిపోయిన చిరుతకు 9 నుండి 10 ఏళ్ల వయసు ఉంటుందని ఫారెస్ట్ జిల్లా అధికారులు తెలిపారు. వ్యాధి సోకటంతో అనారోగ్యానికి లోనై చనిపోయిందని వెల్లడించారు రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్. దుబ్బాక్ నిన్న మనకి ఇక్కడ వచ్చిన సమాచారం ప్రకారం ఒక దూడ మీద ఒక చిరుత దాడి చేస్తున్నట్టు పరశురామ్ అనే ఒక వ్యక్తి మాకు విలేజర్ మాకు ఇంటిమేషన్ ఇచ్చినాడు. ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడే పక్కనే పొదల్లో దాక్కుందన్న సమాచారం అందించడం వల్ల మేము వెంటనే అధికారులము ఫారెస్ట్ అధికారులం అంతా ఇక్కడికి వచ్చి పరిశీలించగా అక్కడనే దాదాపు 3-4 గంటల ప్రాంతంలో దీన్ని కనుగోగానే ఇక్కడ ఒకటే పొదలలో దాక్కున్నట్టు మాకు సమాచారం అందింది. దాన్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తే అది అప్పుడు మాత్రం ప్రాణాలతో ఉంది. ప్లస్ అది అక్కడే మమ్మల్ని చూస్తూ ఉంది. ఆ టైంలో అక్కడ అప్పటికే ఈవినింగ్ కావడం వల్ల ఆ ప్లేస్ను మేము దాన్ని రక్షించే క్రమంలో ప్లేస్ను ఎవిక్ట్ చేయించడం పబ్లిక్ని అందరినీ పంపించేసినాము. గైడ్లైన్స్ ప్రకారం దాన్ని రాత్రిపూట దాన్ని రెస్క్యూ కాకుండా దాన్ని అలాగే వదిలేస్తే పక్కకు ఇదంతా అడవే ప్రాంతము, మళ్ళీ అది అడవిలో వెళ్ళిపోతుందన్న దానిలో మేము దాన్ని వదిలేయడం జరిగింది. కాకుంటే పొద్దున్నే మళ్ళీ ఇమీడియట్గా మేము వచ్చి చూడగా అది ఆ పొదల నుంచి బయటకు వచ్చి చనిపోయినట్టుగా గుర్తించినాము. దాని వయస్సు మాత్రము దాదాపు 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నట్టు మా అవగాహన ప్రకారం మేము చెప్పగలుగుతాం. దానిపై ఎలాంటి దెబ్బలు కానీ ఏవి కానీ లేవు. దాని గోర్లు, నెయిల్స్, టీత్ అంతా కూడా ఇంటాక్టే ఉన్నాయి. ఏదేమైనా